బూడిద గుమ్మడికాయ వడియాలకి ఆల్టర్నేట్ అనమాట అండి. బూడిద గుమ్మడికాయ వడియాలు తినలేని వాళ్ళు, తినకూడని వాళ్ళకి ఇలా మనం సొరకాయ వడియాలు పెట్టుకొని సేమ్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇది సొరకాయ కూడా అంటారు కదండి. ఈ సొరకాయ వడియాలు మీకు ఎలా ఈజీగా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. సొరకాయ వడియాలకి కావాల్సినవండి 150 గ్రాములు మినపప్పు రుబ్బు కావాలి. ఇదిగోండి ఒక 6 పచ్చిమిర్చి, ఒక స్పూన్ ఇది మనం రెడీ చేసి సొరకాయ కట్ చేసేసుకున్నానండి. ఇలాగా పైన ఉన్న తొక్కతోనే కట్ చేసుకోవాలండి. ఒక రవ్వ ముదిరినకాయ తీసుకోవాలన్నమాట అండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను. 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టానండి. మినపరుబ్బు గార్లిక్ రుబ్బుకుంటాం కదండి, అలా రుబ్బుకోవాలండి. జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ పెట్టాను కదండి, అది కూడా ఇందులో వేసి తగినంత సాల్ట్ అండి. గుమ్మడికాయ వడియాలు అందరం తింటామండి, కానీ ఇప్పుడు అందరూ ఎక్కువ మెడిసిన్లు అయిపోయాయి కదా, ఎవరో గుమ్మడికాయ వడియాలు తినట్లేదు కదండి. ఈ వడియాలు అయితే పచ్చానికి పచ్చవండి, టేస్ట్ కి టేస్ట్ చాలా బాగుంటాయండి. చాలా గుల్లగా కూడా ఉంటుందండి వడియం. ఇలా పొడిగా ఉన్న కవర్ మీద పెట్టు. ఇది ఎండిన తర్వాత చిన్నగా అయిపోద్ది కదండి, ఈ సైజు పెట్టుకుంటే సరిపోతుంది. సొరకాయ వడియాలు రెడీ అయిపోయాయండి, బాగా ఎండాయి అనమాట. ఇదిగోండి ఆయిల్ వేట్ అయింది చూసారండి, ఇలా పువ్వులాగా విడవాలన్నమాట. చాలా చాలా బాగున్నాయండి, సేమ్ గుమ్మడి వడియాల్లానే ఉన్నాయి.